హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తోటకూర పప్పును కమ్మగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా తోటకూర పప్పు ఇంట్లో ఇలా చేసుకున్నట్టయితే కమ్మగా రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా ఇలా చేసుకుని తినటం చాలా మంచిది. ముందుగా కందిపప్పును వేగించుకున్న తర్వాత ఈ ప్రాసెస్లో తోటకూర పప్పు చేసుకున్నట్టయితే తోటకూర పప్పు కమ్మగా చాలా రుచిగా ఉంటుంది.